నువ్వు దగ్గర వేసుకొచ్చి ఇచ్చా, అందరు దూరం ఉన్నారు. ఫస్ట్ ఒకటి బద్దలేసి విని కొట్టు. నీకు గోళీలాట అంటే నైట్ తాగినట్టు అనుకున్నావు. గోళీలాట అంటే చూపిస్తా నీకు. కొట్రా ఆ గోళీ కొట్రా, దాన్ని తాకాలే. మినిమం ఉంటది. గవి చెప్పకు, నువ్వు అక్కడ పెట్టుకున్నట్టు నువ్వు ఆలోచన కొట్టాలని మా డాడీతో చెప్తాను. చెప్పకు తప్పించుకోపోయేటి ఇక్కడ పెట్టు. అమ్మా అరే బోకరాడు, అరే ఏ స్టైల్ అది కూర్చున్నాడు. నువ్వు కొట్టు సాగరు, నువ్వు కొట్టు. ఇక్కడ అరే తొండి ఆట ఆడతాను సాగరు. పూరని తలక పడకూడదా పూరని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం గోళీలాట ఆడతాం అందరం కలిసి. బద్ది మోచేతో దేకుడు అది చూడండి. ఇక్కడ ఇప్పుడు మేము బద్ది చదువుతాం, దీంట్లో ఆడదాం. ఇప్పుడు మన గేమ్ ఎట్లుంటుందో చూద్దాం. చిచ్చా ఎట్లా అంటావు రూల్స్? దూరం పడ్డారు ఫస్ట్, అంటే దూరం వేసిన వాళ్ళు ఫస్ట్, బద్దికి దూరం వేసిన వాళ్ళు ఫస్ట్, దగ్గర వేసిన వాళ్ళు లాస్ట్, వాళ్ళు దగ్గర వేసిన వాళ్ళు లాస్ట్. మధ్యలో మాత్రం పోవద్దు, అందరు కొట్టేటప్పుడే పోవాలి. మోసే దేకుండా మాత్రమే ఎవరు పోవద్దు, అంతేనా? అంతే. పోవాలనుకుంటే గేమ్ అయిపోయే వరకే పోయలేదు. అర్జెంట్ పని ఉంటే అది కూడా బద్దీలో పడ్డాకనే పోవాలి. దేకేటోళ్ళు ఎవరు? మధ్యలో ఆకలి అయినా కూడా పోడు ఉండదు. అమ్మ తెలిసినా ఏమిసినా నువ్వు దేకేటప్పుడు అయితే బద్దీలో పడ్డప్పుడే ఇలా చూసుకుందాం బట్. ఇక్కడ బద్దీ ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇలా మోసే రక్తాలు కారాలే. ఎత్తులు లేవు, ఇదొకటి. మట్టు పెట్టుకొని ఎత్తులు దేకులే, కింద పెట్టే దేగాలి. ఇలా పడితే గల్లించలే. మధ్యలో పోతే బొమ్మ గీసి అవజేయాలి అట. నేను పొడుగు టీ షర్ట్ వేసుకొచ్చుకుంటా మరి. లేదు ఏముండదు, అందరికి హాఫ్ టీ షర్ట్లే. అంతేనా? అన్ని చిన్న సోపులే కదా? చిన్న సోపులు, అన్ని సోపులే. అంటే ఏం అని ఎవరు ఫస్ట్ అనుకుంటే అదే. అన్ని బయటలో ఉంటాయా మరి? బయటలే అన్ని. తడితే నా ఇష్టాలు నువ్వు చెప్తానా? దేగటోళ్ళు మాత్రం కచ్చుకున్నాడు. ఏం లేదు నువ్వు అద్దు వద్దు. అందరం చూసినా అందరికి మోసేలు బయటనే ఉన్నాయి, అందరికి బయటకే ఉండాలి. కొంచెం గుంటది ఎక్కిపోతుంది అంట. పెళ్లి రావాలని వాడు చెప్పి అదే పడద్దంటాడు వాడు బద్దిలా. ఇక బద్ది ఒక్క పడ్డాడంటే కథ సార్ సార్ చూడండి. మన బద్ది అయితే తయారైంది. ఇప్పుడు చూడు ఎట్లా ఫస్ట్ బద్దిలేతో బట్టలు అందరం కలిసి పడతాయా? అందరం ఒకసారి బద్దిలేతో ఉత్తా దగ్గరికి వచ్చి. అరే అందరు ఇట్లా కాదరా, నువ్వు బద్ది దగ్గర బద్దిది అందరం ఒకేసారి అలా ఎత్తాం. 1 2 3 అనగానే పడేటి పడతా. 1 2 3 నాదే పడ్డది నాదైతే నాదే నాదంటే తీసుకున్నా. గిన్నించారా? గిన్నించలేదు దాన్ని. దూరం పడ్డాలి ఫస్ట్, దూరం పడ్డాలి ఫస్ట్. అందరూ గట్ల ఇవ్వలేం లేరు. నేను ఎత్తాను ఫస్ట్. నేను లాస్ట్ రాజా అయినాకనే కొట్టాడు. ఫస్ట్ కొట్టాడు లేదు, బేరుడు ఏంది చర్ముడు కూడా లేదు. బద్దీలో పడ్డాక కొడితేనే దేకుడు. 3 ఛాన్సులు అట్లేం లేదు, ఇష్టం ఎన్నని మీరు. మరి ఇప్పుడు అందరు బద్దీలో పడ్డాకనే కొట్టుడు అయితే. అంటే నేను బద్దీలో పడ్డా, నువ్వు బద్దీలో పడకుండా నేను కొడతా. అంతేనా? నువ్వు బద్దీలో పడితేనే కొట్టాలి. అట్లా చిన్నప్పుడే గుర్తులేవా? అందరు నువ్వు దగ్గర వేసుకొచ్చి ఇచ్చా, అందరు దూరం ఉన్నారు.
ఫస్ట్ ఒకళ్ళు బద్దలేసి విని కొట్టు. కాదు నేను రారి దొరికిన వాళ్ళ సంగతి చెప్తాం మీరు రారి. ఫస్ట్ ఎవరు నాగరాను ఫస్ట్ నారాదు మా బావ ఈ విమానం పోతుంది ఇవాళ. నువ్వు ఫోర్త్ నేను ఫిఫ్త్ లాస్ట్. నిన్ను భద్రపడిన అవసరం లేదు, నేను భద్ర నేను కొట్టాలి అంతే అడుగు. అట్లానే నువ్వు దొరుకు ఒక్కటి ఏది రాలే కొట్లే ఇంకా అయిపోయింది నీ పని అయిపోయింది ఒక్కటి. నువ్వు కొట్టు నువ్వే నీ చదవాలి వలగాలి ఆగియాల. వాడు ఒక్కడు బజ్జీలో పడుతాడు. గీదే దగ్గరరా దగ్గర అని కొట్టాలి, మళ్ళీ పగ పట్టుకొని వాడిని కొట్టలేదు, దగ్గర నుండి ఫస్ట్ కొట్టాలి. అక్కడ సర్లే అన్ని తడత నా ఇష్టం, నేను దూరం వేసుకుంటా. తడితే నా ఇష్టం లేవు, ఫస్ట్ చెప్పినావు. నేను ఒక్కడి దేకిచ్చిన ఫస్ట్ గక్కడ 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 దేకేదివా నువ్వు దేకు. గోళీలాట అంటే 90 తాగినట్టు అనుకున్నావు ఏంది? గోళీలాట అంటే చూపిస్తా ఇయ్యాలి నీకు. లాస్ట్ ఎప్పుడు లాస్ట్ ఇప్పుడు నా తర్వాత లాస్ట్. అరే నా దేకు చిన్న చిన్న మోసే కింద కూర్చున్నారు, రక్తాలు వెళ్తాయి. పడ్డాడు తాకదు తాకదు తాకద్దు. పెద్ద ఆటగాడే బతికాడి పోమా బతికాడి ఇది ఎక్కడి కూసా రైట్ అంతే. నువ్వే దేకు ఇవాళ నీ గుడ్లు వలుగుతాయి దేకు. ఎవరు నేనేనా నేనేనా గవి నడవై నేనేనా నేను ఆగు రాదు కొడతాను. వీళ్ళు కుప్పలతో నెడతాను చూసుకోర్రి. కుప్పలు పెట్టి లేదు ఎవరు ఇప్పుడు నేనే చిచ్చ తర్వాత జరుగు ఏదైతే మంచిగా దొరకద్రా. ఇంకా 4 సార్లు ఎక్కువ దిగిరం మంచిగా. బా వీళ్ళు ముగ్గురు కొట్టేటోళ్ళు, ఇద్దరే ఉన్నారు కొట్టేటోళ్ళు, 4 దిగడం. అద్దమా అన్నే ఉండు. ఓకే అన్నే పెట్టుకోక అంతే. గోలు ఎక్కడ దొంగన్నట్టున్నా గోలి ఆనే పెట్టినా గోళీలు ముట్టాదు. నేను గోలి ఆనే పెట్టినా. నువ్వు దేక్తానవని ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు గుండె పిక్కి. నేనే సంగతి చెప్తావు నన్ను అంటావాను. భద్రపడే ఆట మావాడు దేకటాడు మా చిచ్చా తలగలే బావా. నెక్స్ట్ బతికాని దూరం నేను పడతా మరి. నువ్వు వాడాడు బద్దిలా మాకే పడతాయా? అందరు నిప్పెట్టాడు చూడు. ఓకే మా నీ రాగదు మా అద్దమా చిచ్చా ఒకటే దెబ్బకు పోవాలా పడాలా నువ్వారా ఈ కోసం రాకోసం ఖరాబ్ అయితే షీపు పడే ఓ నా పని అయినట్టే. నద్దా చిన్నగా చిచ్చా తడతాను కేసు తాకలే. నారాజు బద్దెల పడతా నీకు 2 ఉంటాయి.
ఏ బద్దిలో పడకన్నా అవ పడన్నా పల్లె ఎట్లయినా నేనైతే ఉన్నాను మరి నాది చిన్న కొట్టు మన ఇద్దరం దోస్తున్నావు అడవదు కొడితే కొట్టినా ఇది కూడా కొట్టాలి మరి నువ్వు నీ ఇష్టం ఆయన ఇష్టం తాకదు నేనే నేనే నేను చిచ్చ తర్వాత నేనే వెళ్ళున్నారు బద్దికాడ ఏడున్నావు శ్రీకాంత్ మావ నువ్వు ఇట్లా అరే వీడిని ఎట్లా చేసాను దేకారా వీడు అక్కడ కడలు కడలు తిరుగుతాడు వీడు కడల కడల నేను దేకిస్తున్నా ఇంకొక లైన్లా దూరం ఇంత ముందే బుక్ అయింది అలా పెట్టుకో మళ్ళదే మళ్ళీ అమ్మా అమ్మాయి కొట్రా ఆగొన్నే కొట్రా దాన్ని దాకాలే కొస్తా దాకాలరా మినిమం ఉంటది నువ్వే చిచ్చా అయిందా మోసే పని ఇది నాదే కొట్టుడే నాదే ఈ కొడు కూడా కొట్టుతాడు గాడు అరే నీ అవన్నీ ఒక్కున్నాను ఎప్పుడు దేకుడు మన ఇద్దరం దేకుడా బద్దిలో పడదు కానీ దగ్గర వేసుకుంటా నెక్స్ట్ ఎవరు ఉండకులు బతికాడు అయిపోయినట్టు మీ పని నువ్వు అటే ఇయ్యాలా నువ్వు ఇదే ఇయ్యాలా నువ్వు ఇలా బుస్సాపూర్ పోయినట్టే పాటు నీకు ఇలా బుస్సాపూర్ గుర్తుకు రాలావు ఇదే అరే నువ్వు రిఫ్ వేసుకొని రావాలి వీళ్ళకి నారాజు కాడికి పోతా తలలే మట్టికి తాకి మట్టికి తాకి నువ్వే చిన్న దగ్గర చిచ్చా నేనే పల్లె రాలే కొట్టో ఏటైతే అటైంది ముందు గడ్డది చెట్టు మొలిచింది గీడ గీడ చెట్టు దాని ముంగట చెట్టు మొలిచిందా నేనే ఈసారన్నా పడేనా బద్దిలా పడ్డది దీన్ని కొడతా దేని దేకుడే కదా నారాయణ అని కొడతా అందరు నీకంటే నువ్వే ఉన్నావు కొంచెం దగ్గరలో అటు వాళ్ళు ఉన్నారా అటు ఎవరు లేదుగా నువ్వు దున్నపోతున్నట్టు పని చేసుకుంటే అలా పెట్టు నువ్వు గోలే ఇప్పుడు నాకు అవసరం లేదు నేను 10 సార్లు తీసుకుంటా గట్ల పెట్టదు మంచిగా పెట్టు నువ్వు పొక్క తీసి పొక్కలు పెడతాను తొండి ఆడుతా ఉండు నేను చెప్తాను మరి ఘోరం అర్థనా ఇష్టం అన్నాడు అర్థనా ఇష్టం నేను దూరం 10 సార్లు కొడతా నేను 10 సార్లు తాకే దాకా కొడతాను వాళ్ళు ఏమంటే లేవు కింద మీ అమ్మ శనికాడ మంది గోయిలాట ఆడతాను వాను అమ్మో పడ్డది అటు పోలే నయమైంది బడేసివా వీడు అప్పటి దేకలే వీడే అబ్బా నువ్వు మీ అమ్మ శనికాడ మంది అంటే వచ్చి బతకాలి అనుకుంటా బద్దకి నేనే రాదాను దొరికిండు అమ్మో తాకదు సాగరు మీ అయ్యేలా షాపపోటు గీకినాడు గీకుతాడు పో నేను అయినా మంచిగా ఏం చేస్తాం ఏమైంది ఏమైంది ఇవా నేను గోల్ ఎక్కడ ఉన్నాను ఆడితే అక్కడ ఉన్నది నాది అన్నాడు ఇప్పుడు తెచ్చి ఈడ పెట్టుకున్నాడు ఆడద్దు మరి అట్లా ఎందుకు అనాలి అట్లా మరి నువ్వు లేవు అనుకోని నేను లేవు అనుకోను నేను నమ్మకానికి మారి పేరు నేను అర్థమవుతుందా ఇప్పుడు ఏం చెప్పు అమ్మ మీద
నువ్వు మళ్ళీ వేసుకోపో. నేను నాది ఈయనే ఉంటే వాడు ఆడ పెట్టుకున్నాడు. నువ్వు ఇక్కడ అన్నావు, నువ్వు ఇక్కడనే ఉండు. గవి చెప్పకు, నువ్వు అక్కడ పెట్టుకున్నట్టు నువ్వు ఆలోచన కొట్టాలని నేను మా డాడీ తోడు చెప్తాను. మరి చెప్పకు, అట్లా చెప్పు చెప్పు మీ అమ్మ మీద ఒట్టే చెప్పు. నా మీద ఒట్టేయకు అయిపోతాడు. నేను ఆడను మరి చెప్తాను. నడవదు, నీ మధ్యలో పోతా మరి. మరి ఏం చేయాలి? తొండి ఆడతాడు. చెప్పు. అరే నా కోపం చెప్పాకు, నేను కిరాకు నా ఉంటుంది. మరి చెప్తానా? నన్ను ఇబ్బంది నువ్వు ఇన్నా ఉన్నావా? నువ్వు ఎక్కడ దాచుకుంటాను. తాకింది అనుకున్నా. నువ్వు నన్ను కొడితే ఒప్పుకోను. నేను చెప్తా, తాకితే ఒప్పించుకోకు. తాకితే ఒప్పించుకోను. నేను నువ్వు నా అబద్ధం అయినాడు. నాది గీడ. నేనేనా? నాది గీడ. ఇదేనా? కొట్టిచ్చా చూడు, అయిపోయింది నీ లగ్గం. దగ్గర పోయి ఇప్పుడు బద్దలు పడతాడు. అమ్మ పడ్డాడు. ఇది నా గోలి. దీన్ని గ్రిప్ కోసం గీక్తాను. ఏటో పోతాంది. ఏమో ఎంతమంది తిడతారు. పోరాల పని పాటలు లేవారా? మీరు దున్నపోతలు నట్టున్నారు. పని చేసుకుంటే ఏం పుడతారా? పాడుకోవాలి. చాలదు మరీ అంత అది. గోలికి ఇట్లా అయింది ఇప్పుడు. దేకటో లేరు, అందరి దగ్గర వేసుకోవాలి. గుండం గీద్దాం మరి అలానే ఆడేటట్టు. అది పక్క నేనా? ఇక నేను దొరుకుతాను బట్ ఇగో నారాయణ కొడతాను. అది నేను ఏదో నీకు దొరికా అని కొడతా. నీకే తాకింది. నీదే చిచ్చా, చిన్న కొట్టి చిచ్చా. ఎందుకు నీకు దొరుకుతా నన్ను వేద్దామని చూస్తాను. నేనే? ఎవరెవరు ఎక్కడున్నారు? ఇక్కడున్నా. దీని చిన్న తాకేలా తాకింది. బామ్మ రిపీట్ వస్తానా? ఏ దేకి నీకు తమసా అయిపోతావని దేకితే తాగాలా? తాగాలా? నువ్వు తరుగు తడతాను. తాకింది. తడతాను బద్ది దగ్గర. ఎవరిని? నేను ఇంకొక గోలి ఇక్కడికి అత్త దగ్గరికి వస్తే వాని కాడికి పోతా. నువ్వు దేకుడే పట్టు. అది తలగద్దు. మట్టి లేచింది. మోసే ఉండవా? వీడు లేడు అనుకో. కలవరు ఉన్నది తలాట పోతా. బురదా దూడ్చుకో చూపి. ఇక్కడ ఉన్నాడు వాడు. తొండి ఆడుతాడు. అవసరం లేదు. సాగర్కి తొండే. సాగరు తొండి ఆడ కట్టే చెప్పు. చెప్పు దేవుడే చూస్తాడు. ఇటు గిటు గిటు ఉన్నాడు చింటూ. పెట్టు. అదే తలగాల. అబ్బా దేవుడు ఉంటాడా? ఫోన్లో వచ్చిన మధ్యలో పోలేవు. తప్పించుకోపోయేది. నువ్వు అమ్మ మీద చెప్పు. అవసరం చెప్పకు. నువ్వా? అయ్యో నువ్వు అటు కడలకు ఇల్లు సూరికే ఉండు. నేనే జరగరే. ఇటు ఎదురుగా గోళీలు ఇక్కడికి పోతాను. గోళీ నీది రారాదు. నువ్వు నలికుట్ల లెక్క చూస్తాను. మరి మీరిద్దరు మాట్లాడుకోవాలి. నువ్వు అలా కురికిగా తనకేసే అవసరం. సాగరు కాళ్ళు లాగింది. నిజంగా కాళ్ళు లాగింది. నా మీద ఒట్టు కాళ్ళు లాగింది. కొత్త చెప్పు లాగింది. నేను మళ్ళా కొడతా. అవసరం లేదు. గడివే గోలికి ఇటు పోతుందా? ఆగాదు.
నువ్వు బోకరేశాలు గోలి గిటు కొట్టాం గల్ల పోతుంది కదా దగ్గర గోలి కాడివే పడతా గోలి గిటు కొడితే గడపోతా చెప్పుర్రి ఎప్పుడు ఎవరు తాగిచ్చిందా చెప్తానా రేపు మరి నాకు పిలిపిస్తావా రే రేపు పిలిపిస్తావా మరి నాకు నా జోలికి రాకు నువ్వు నా జోలికి రాకు చెప్తానా పిచ్చకుండా నా సైకిల్ వేసుకోమేనావు నిన్న సైకిల్ ఇక్కడ పెట్టు అమ్మా. అరే బోకరాడు అరే నువ్వు ఆట ఆడతాను ఏం ఆడతాను రా జరుగు లే మనిషి నువ్వు లే కాళ్ళు ఆకింది నాది నీ లెక్క బోకర ముచ్చట్లు రావు అర్థమవుతుందా ఇంటికా మందే అని చెప్తే వచ్చి దొంగలే కాట అయినట్టు అనుకుంటాను నేనేనా నేనే అటు ఎవరు ఉన్నారు నువ్వు గాడున్నావు మేము బుక్కులు తాగింది తాగింది నువ్వు దేవుడి నీకు పొద్దుగాల తంసా తీసుకుంటా నేనే నువ్వేర్రా మరి ఏం చేస్తాడు ఏ స్టైల్ అది కూర్చున్నాడు చిన్నప్పుడు ఆడు ఇంకా మర్చిపోలే వీడు అచ్చో చిన్నప్పుడు అన్నట్టు ఆడతాడు దగ్గర పోతే అయితే నీళ్ళకు చూసాను నాన్న దొరకబట్టి చిన్న కొట్టుకు బా ఏ ఇక్కడ ఏంది గీత ఉన్నది రా అరే దొంగ పడుకోవరే నువ్వేరా తొండి ఆడేది ఇలా నీకు ఎచ్చులు తాకుతా అన్నట్టు శివ చేయరా అన్నట్టు అగో చెయ్యి చూడు ఎక్కడికి పోయింది గీత 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 ఈయన ఉంటాడు గిన్నెలు గిన్నెలు చూడ అంత క్యాన్సర్ పడ్డా ఇక ఇక ఇక్కడికి గట్టు 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 నువ్వు గురించి నువ్వెందుకు చెప్తావు మా గురించి ఎట్లా ఎత్తున్నావు నువ్వు నిన్ను బతికాడి పంపించింది నేను గబ్బి చెప్పరే నువ్వు కొట్రా దీన్ని దాన్ని వేసుకొని నాదే దీన్ని వేసుకొని ఇక్కరా మాయ పైన జేబులో 100 రూపాయలు మందాన దాపిస్తా నీకు దాన్ని అదే కొట్టాను అట్లా కొట్టు మరి ఉబ్బే పోరా అదంతా మనిషి మీద అరణవే అన్న బద్ది దగ్గర పంపిద్దాం అంటే నువ్వేంద్రా ఆన్ దగ్గరికి పోయినా దగ్గర కావాలనే చెప్పద్దు నువ్వు కావాలనే మిట్కరిచ్చినావు నువ్వు జరుగు ఇప్పుడు దాకాలి అరే నీ వీనికే తాకుతలేవు అసలు ఫస్ట్ నుంచి రా ఇది ఎర్రగోలి నాదే మరి మంత్రం చేసిన కోటి కదా మంత్రం చేస్తే తాకుతారు నాకు చేతబడి వస్తుంది మీ తెలియదు తాకేటట్టు అటు దొరికేటట్టున్నా పానం కొట్టు మెట్టాడుతాను ఒకసారి గీడ ఉండనేరా ఓకే రైట్ కూసాం ఇక మొద్దులు గిద్దులు ఇస్తారా ఎట్లున్నా నువ్వు జరుగు ఇగో అచ్చు చూడు ఇట్లనే ఉంటది కొడతానా రైట్ గోల్ ఆడనే పడ్డా గీడ పెట్టుకున్నా గోల్ వచ్చేసరికి ఇటు వచ్చాం లేకుంటే గీడ పెట్టుకొని నువ్వు కొట్టు సాగరు నువ్వు కొట్టు ఇక్కడ నువ్వు కొట్టు అది తాకదే తాకదు నువ్వు ఏడ్చినట్టు అవుతుంది అబ్బా కొట్టురా కొట్టుడేనా అమ్మ చెప్పద్దు నువ్వు చెప్తే బొమ్మ గీస్తావు మరి అసలు నీదేడా బొమ్మ గీసి నీ పేరు రాసి తెలుసు కదా ఇంకో గోలు 100 సార్లు తీసుకుంటా కావాలని దాకలే కాబట్టి అట్లా తడితే ఎంత దూరం అవుతారా కొట్టి నుంచి కొట్టు అబ్బా పడ్డది చిన్న సైడ్ కొట్టాడు పోతుంది
దా నీ మొక్క బలగాల రాయాలరా ఒక్క దేకుడు తెచ్చి ఇక్కడికి వస్తాం మావాడు. చూడు. చూడు ఆ దేవుడు టర్రం అనిపోయింది. సోప్ ఎక్కడ సోపుని ఇక్కడ తీసుకో ఇగో ఇట్లా మరి అక్కడ నాకు అరే తొండి ఆడతాను సాగర్ గట్లనే ఉంటుంది మంచిగా చేసిండు. వీడి పూరని తలక పలకూడదా ఈ పూరని ఇప్పుడు ఎవరు దేకు ఒకటే గుద్దు. ఓకే బాగానే తెచ్చాను సాగరు వీడు ఒక్కడితోండి ఆడతాడు వీడు తొండి అంటేనే వీడు అంటే తొండి బొమ్మ గీద్దాం చెప్పు బొమ్మ గీసు నేను గీత గీస్తా మరి ఇప్పుడు ఎవరైనా కొట్టుర్రి. ఏంది ముగ్గురు నాకేనా సూటి రెండు మిస్ అన్న లాస్ట్ ఒకటి చేత కథ అన్నాడా దేకి బొమ్మ గీస్తాడగా తిడతారా ఇంటికాడ వీళ్ళు తిడతారు మరి గీస్తానని చెప్తానా నీకు ఆడతాను ఆనే దగ్గర నడే ఇక ఒక్కలు వాళ్ళతో కూడా చారేసినట్టు కొట్టే. అయ్యో అట్లా ఆకాలే తాగారు తర్వాత వెళ్ళు. చూడు తాకిందా చెప్పులు పెట్టి అన్నం పెడతాడు వీడు చెప్పు దాకా ఇచ్చిన. అరే నా పొతాట్లాడు అరే అబ్బా ఆడు చూడు. తొండి ఆడతాను బాడుకోడు ఊరాల దమ్ముకొచ్చేటట్టున్నాయి. అయిపోతాడా? అయిపోయింది కథ అందరిది పస లేదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గేమ్ అయితే అయిపోయింది ఆడు మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి వీలైతే మీరు కూడా ఆడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయాలి, కామెంట్ చేయండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.